కలుగును గాక. ప్రభునందు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలు ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామమును మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనకు అనుగ్రహించినటువంటి చక్కటి అవకాశమును బట్టి మరొకసారి సంతోషిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మనకి ఇవ్వబడినటువంటి టైటిల్ క్రీస్తు అర్పణగా మారటకు కారణము ఏంటి అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ యొక్క దినాన మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అంశము క్రీస్తు అర్పణగా మారుటకు కారణము. అంటే ఈ అంశం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విధాలుగా మాట్లాడవచ్చు. యేసుప్రభువు వారు ఎందుకు అర్పణగా మారారు అని అంటే మనకు తెలుసు. ఆయన అంటే ఈ బైబిల్ గ్రంథంలోనే కాకుండా ఆయా గ్రంథాలలో మనం చూస్తున్నటువంటి ఉపనిషత్తుల్లో కానీ, వేదాలలో కానీ, పురాణంలో కానీ, లేదా ఇంకా ఇలా చాలా గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు రకరకాలుగా ఎవరికి నచ్చినటువంటి రీతిలో వారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇన్నర్గా ఉన్నారనేటువంటి ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. కాకపోతే సత్యాన్ని ఎవరు కూడా ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకనంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు, ఆయన ఈ లోక రక్షకుడు అని ఒప్పుకుంటే ఎక్కడ వారి ఈగో దెబ్బతింటారు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒప్పుకోరు చాలా వరకు. కానీ వాళ్ళు ఏమంటారంటే మీ దేవుడు చాలా గొప్పోడండి అంటారు. మీ దేవుడు చాలా గొప్పోడండి అంటారు కొంతమంది. ఏమంటే యేసుబాబు చాలా అంటే దేవుని మీద వారికి ఉండేటువంటి అవగాహన ఏంటంటే ఈయన ఖచ్చితంగా మానవాళి జీవితాన్ని రక్షించగలిగినటువంటి గొప్ప దేవుడని వారు విశ్వసించినప్పటికీ వారు ఏమంటారంటే బయటికి ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ రాత్రికాల సమయంలో పౌలు గారు తీతుకు అనేటువంటి ఆ యవనస్తుడికి రాసేటువంటి ఉత్తరంలో ఈ పత్రికలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అర్పించుకోవడానికి తనను తాను అర్పణగా ఆయన తనను తాను ప్రజెంట్ చేసుకోవడానికి అర్పణ అనగానే మనకు తెలుసు కానుకనో లేదంటే ఒక విధంగా తను తాను డెడికేట్ చేసుకోవడానికి సమస్తమును అంటే చూడండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు హామీ అంటాడు, అయ్యా సమస్తమును నీదే, అయితే నీవు మా నుంచి ఏమి కోరట్లేదు. ఏం కోరుతున్నావు అంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని మాత్రమే నువ్వు కోరుతున్నావు. అంటే దేవుడు ఆశించేది ఏదైతే ఉందో ఆశించే దేవుడు అర్పించడానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఈరోజు రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు అంటే చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు దేవుని మందిరాన్ని కూర్చున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారి పాదముల దగ్గర కూర్చున్నప్పుడు దేవుని నుంచి ఆశించేవారు ప్రతి ఒక్కరు కూడా ఆశించేవారమే కానీ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడము. ఇవ్వడం అంటే కానుకలు కాదు, కానీ భక్తులని దావీదు చెప్పినట్లుగా విరిగి నలిగినటువంటి హృదయాలు ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం ఇవ్వడం నేర్చుకున్నామో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పించినటువంటి మాదిరి ఏంటంటే ఆయన ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన అంటే చూడండి మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు అంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఆశిస్తూనే ఆయన ఏమిస్తూ ఉన్నాడు, అదే జీవితాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అందుకే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా, నేను పాపాత్ముడు కనుక మీరు పవిత్రులుగా ఉండండి ఎక్కడైనా యేసుప్రభువు వారు చెప్పారా? పోనీ నేను అపవిత్రుడిని కనుక మీరు పవిత్రులుగా ఉండండి అన్నారా? అంటే నేను యథార్థ హృదయుడిగా ఉంటూ ఉన్నాను కనుక మీరు కూడా అలాంటి హృదయాలు కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో అంటాడు ఆయన ఏమంటారంటే మీ హృదయం నుండి జీవదారులు బయలు వెళ్ళిన కనుక మీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి ఈనాటి వాక్యాంశాన్ని మనం చదువుకుంటే 14వ వచనంలో చదివితే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి దేనికి క్రీస్తు అర్పణగా మారారు అని అంటే 3 విషయాలు మనం ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువు వారు ఎందుకు తనను తాను మనలో ఏం చూసి తనను తాను అర్పణగా మారిపోయారు అని అంటే, ఒకటి మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే, ఒకటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలను సమస్త దుర్నీతుల నుండి విమోచించడానికి ఆయన తనను తాను అర్పణగా చేసుకున్నాడు. రెండవది మనలో పవిత్రులు మన అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు కొంతమంది ఉంటారు. నేను దేవునిలో జీవించాలి, దేవుని కొరకే జీవించాలి, నేను బ్రతికినా చనిపోయినా దేవుడే నా జీవితం అనుకుని జీవించేవాడు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే సకల దుర్నీతిలో ఉండేటువంటి ప్రజలను విమోచించడానికి తనను తాను అర్పణగా చేసుకున్నాడు. యేసు ప్రభువుని మనం అడిగామనుకుంటాయా
యేసు ప్రభువాన్ని మనం చూసినప్పుడు మీరు అంటే తనను తాను బలి అర్పణగా చేసుకున్నారన్నారు కదా, మరి మీరు ఎందుకు మాలో ఏం చూసి మీరు అలా శిలువ మీద మరణించారని ఆయన అంటాడు, సకల దుర్నీతి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, జాగ్రత్తగా చదివితే సకల దుర్నీతి పాపము అని ఉంటుంది. అంటే సకల దుర్నీతి ఏంటి అంటే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ఒకసారి చూడండి, ఒకసారి వాక్య భాగము. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనను అతనిని వేడుకొని వారెను, అతనిని బట్టి దేవుడు మరణకరము కానీ పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము. చాలండి. సకల దుర్నీతి అంటే మీకు తెలుసు, పాపం అనగానే మనకు తెలుసు ఆజ్ఞాత క్రమమే పాపం. భక్తుడైనటువంటి సౌలుని సమయలు అంటారు, సమీపించి మాట వినట శ్రేష్టము, బలులు అర్పించట కంటే, కానుకలు ఇచ్చట కంటే, ఇంకేవేవో ఘనకార్యాలు చేయట కంటే, వీటన్నిటిని చూసి దేవుడు ముగ్ధుడైపోవడం లేదయ్యా సౌలు. నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ కానుకలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన అట్రాక్ట్ అవటం లేదు, వాటిని చూసి సంతోషించట్లేదు. ఆయన ఏమంటాడు తెలుసా, ఇదిగో ఒకడు బలులు అర్పించట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. అంటే సకల దుర్నీతి పాపం అని అంటే మన జీవితంలో మనకి దేవునికి మధ్యలో ఆయాసకరమైన ప్రతి లక్షణము దేనితో పోల్చుకుంటూ ఉన్నాము, సకల దుర్నీతి. అంటే సకల దుర్నీతిలో ఇమిడిపోయినదే పాపం కనుక, పాపం అని అంటే పలు రకాలైనటువంటి విషయాలు, అది ఏది దేవుడికి అసహ్యమైనా అది పాపమైన. సకల దుర్నీతులు ఇమిడిపోయి ఉన్నాయి. ఒక వ్యక్తి ఏమండి ఆయన ఉరిశిక్ష చేశారు అని అంటే, ఎందుకు ఉరిశిక్ష చేస్తారు? ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందనంటే తను ఎన్ని విధాలుగా, అంటే తన వెనక లాయర్లు ఉంటారు, తర్వాత ఇంకా రకరకాల తీర్పులు ఉంటాయి, వాయిదాలకు వెళుతుంటాడు, ఇవన్నీ తిరిగి 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 అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే అంటే ఏమంటే ఉరిశిక్ష చేస్తారండి. ఎందుకు వేస్తారు ఉరిశిక్ష అంటే ఆయన మరణానికి అర్హుడు. ఎన్నో రకాలుగా పరిశీలన చేస్తారు కానీ ఆయన్ని విడిపించడానికి ఒక్క అవకాశం కూడా తనలో లేదు. అంటే సకల దుర్నీతి మన జీవితంలో ఉండేటువంటి ఆ దుర్నీతి ఏంటంటే మనకు తెలుసు, మన పితరుడైనటువంటి ఆదాము గారి దగ్గర నుంచి మన యొక్క జన్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఈరోజు అవి పాతుకుపోతూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. మరి దేవుని నామాన్ని అవమానకరమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకు దేవుడు మన మీద అంత శ్రద్ధ పట్టవలసి వచ్చింది? నిజానికి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ మనం చదివితే ఆ మొదటి పాయింట్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సకల దుర్నీతిలో మనం ఉన్నాము, మానవుడు ఉన్నాడు. సకల దుర్నీతిలో మానవుడు ఉన్నప్పుడు అపవాదిగాడు నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే దేవుడు మానవుడిని పవిత్రుడిగా, యథార్థవంతుడిగా, శ్రేష్ఠుడిగా ఉండాలని తన పోలికలో చేసుకున్నాడు. మరి ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి తన జీవాత్మనుది నరుని చక్కటి జీవితాన్ని కలిగమని చెబుతూ ఉంటే, ఇప్పుడు మనుష్యుడు కిందకు వచ్చిన తర్వాత అపవాదికి బానిసైపోతూ ఉన్నాడు, సకల దుర్నీతికి బానిసైపోతూ ఉన్నాడు. ఇప్పుడు విమోచించడానికి ఒకరు కావాలి. విమోచించడానికి కావాలని విమోచన అంటే ఒక వ్యక్తిని విడిపించడానికి తనను తను అమ్మేసుకోవటము. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా బంగారం గొలుసు తాకట్టు పెట్టారు అనుకోండి, ఓ 10,000కి తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ బంగారం గొలుసు విడిపించాలంటే ఏం చేయాలా? వడ్డీ అసలు కూడా ఇవ్వాలి. 10,000 పట్టుకెళ్ళి, ఇదిగో నేను 10,000 తీసుకున్నాను కదా నీ దగ్గర, నా చైన్ నాకు ఇచ్చా అంటే, అమ్మ సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సరంలో 12 నెలలకి కావాల్సిన వడ్డీ 100కి 3 రూపాయలు చొప్పున ఆ రోజు తీసుకున్నావు కదా, కాబట్టి వడ్డీ అంతా ఏం చేయాలి? ఏదో ఒకటి అమ్మాలి కదా. ఇప్పుడు చైన్కి 10,000 పట్టుకున్నావు, మరి చెవులీలు తాకట్టు పెట్టు, లేదా చెవులీలు ఇంకొక దగ్గర పెట్టో, ఆ డబ్బులు తీసుకుని వచ్చి అసలు వడ్డీ తీసుకెళ్ళి ఏం చేయాలి? విడిపించుకోవాలి. ఇప్పుడు విమోచనకి ఎవ్వరు ముందుకు రావడం లేదు. సకల దుర్నీతుల మానవుడు మగ్గిపోతూ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు విమోచన ఖరీదనముగా తనను తాను తగ్గించుకొని మన కొరకు అర్పణగా మారెను. ఎందుకు యేసు ప్రభువు వారు అర్పణగా మారాడంటే, మొట్టమొదటి విషయము మనుషుడు సకల దుర్నీతి అయినటువంటి పాపములు బంధించబడ్డాడు. అందుకని ఇక్కడ మనుష్యులను చూడండి సమస్త దుర్నీతి నుండి విమోచించుటకు, చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో చదివితే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో చదివితే ఈ రీతిగా తెలియజేస్తున్నాడు పౌలు గారు. అమ్మా
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారై నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. మునుపు జరిగినటువంటి సంఘటనల ద్వారా మనము బంధించబడ్డాం దుర్నీతిలో. ఇప్పుడు మనుషులు విడిపించబడాలి, విమోచించబడాలి అంటే ఆయన వచ్చి తనను తాను క్రైదనముగా తనను తాను అమ్మేసుకోవాలి. అయ్యా ఇదిగో నా బిడ్డలను విడిపించడానికి ఎంతైతే మూల్యం చెల్లించాలో దాని అంతటికి నేనే మధ్యవర్తిని, నేను సంచకరువుగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనల్ని విమోచించడానికి ఎవరు అంటే మానవుడు చాలా రకాల ప్రయత్నాలు చేసి ఈనాటికి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే రకరకాల గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు, రకరకాల నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కడగబడిన బిడ్డలలో సైతము ఆ రక్తము శ్రేష్టమైనదని, విలువైనదని, పవిత్రమైనదని గుర్తించలేనటువంటి అంధకారంలో బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఆల్రెడీ విమోచించబడ్డ క్రీస్తు రక్తము ద్వారా నీ యందు ఉన్నటువంటి సకల పాపములు, ఆ దుర్నీతి అంతా కూడా క్రీస్తు రక్తంలో కడిగాడు ఆయన. అందుకని చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో చదివితే భక్తులైన పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు కొలస్సీ సంఘంతో. అమ్మా ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణయు కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికర్త ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా ఆకాశమందునియు భూమి అందునియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు శాసించగలిగినటువంటి దేవుడు, మన జీవితాలను మరి విమోచించగలిగినటువంటి దేవుడు. చాలా సందర్భాల్లో మీరు చూడండి, ఎవరికైనా ఒక శిక్ష పడింది అనుకోండి, మరణ శిక్ష పడింది లేదా ఏదో పడింది, ఇది పడింది అనుకోండి, ఏదైనా యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు ఒకవేళ ఆ జైలర్ కావచ్చు లేదా ఆ జడ్జి గారు ఒక అవకాశం ఇచ్చారు తల్లిదండ్రుల గురించి, అయ్యా నా కుమారుడిని మరి ఇప్పటికీ దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాను జైలుకి, మరి నా కుమారుడికి అంటే విడుదల పొంది వాడు ఎవరో ప్రాయంలో ఉన్నాడయ్యా, తెలుసో తెలియక తప్పు చేశాడు కాబట్టి మరి నా కుమారుడి విషయంలో ఏంటి అని ఆలోచన చేస్తే జడ్జి గారు ఒక అవకాశం ఇచ్చారు. అయ్యా తనకు బదులుగా ఎవరైనా వచ్చి జైల్లో ఉంటే వాడిని ఏం చేస్తాం, అది చేస్తాం. ఆ సెల్ ఖాళీగా ఉండకూడదు, ఎవరొకరు తనకు బదులుగా. ఈనాటి కూడా లోకంలో మీరు చూడండి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే నేను చూడలేదు, చాలా సందర్భాల్లో చదివినటువంటి దాఖలాలు, విన్నటువంటి దాఖలాలు ఏంటంటే తప్పు చేసిన వాడు హ్యాపీగా లోకంలో తిరుగుతాడు, ఎవడో పనికిమాలాడు పాపం ఆర్థిక పరమైన ఇబ్బందులు పడేవాడు, వాడికి 10,000, 20,000, 30,000 జేబులు పెట్టగానే వాడు అనుకుంటాడు చాలు నా కుటుంబం హ్యాపీగా బ్రతుకుతుంది, ఇంటికాడ ఉంటే పడ్డం తినలేకపోతున్నాను, ఎక్కడో కూడా జైల్లో పోతే కనీసం అక్కడైనా ఏం చేస్తారు అంటే నేరాన్ని వారి మీద వేసుకుని జైల్లో శిక్ష అనిపించేవారు చాలా మంది ఉన్నారు అన్యాయంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తే మనకు బదులుగా ఏ నేరము చేయలేనటువంటి ఆయన సంచకరువుగా మనకు బదులుగా, ఎందుకని ఆయన శాసించాడు కనుక, మనల్ని తయారు చేసుకున్నాడు కనుక. ఈరోజు తండ్రికి ఒక అవకాశం వచ్చింది. జడ్జి గారు అన్నారు, నీ కొడుకు బదులు నువ్వు వెళ్తావా అంటే అంతకంటే భాగ్యం ఏముందయ్యా, నా కొడుకు సంతోషించే లోకంలో తన మార్పు చెంది హ్యాపీగా ఉంటే చాలు. అప్పుడు ఏమంటాడు తెలుసా, ఇంకెన్నడూ తప్పు చేయదు. ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ నీ పక్షంగా నీ బదులు నేను జైల్లోకి వెళుతూ ఉన్నాను. మరలా నువ్వు లోకంలోనికి వెళ్ళి తప్పు చేస్తే, నువ్వు బయటకు వచ్చి తప్పు చేస్తే నీకు బదులు రావడానికి ఇంకెవరు కూడా లేరు. నా జీవితంలో అన్నీ చూశాను, నా జీవితం అంతా అయిపోయింది, ఇదిగో నీ కొరకు నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అని తండ్రి మాట ఏ కుమారుడైతే తన హృదయంలో భద్రపరుచుకుంటాడో వాడి జీవితం కట్టబడుతూ ఉంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మన కొరకు మరలా యేసు ప్రభువు వచ్చి శిలువ మరణం పొందడానికి అవకాశము లేదు. ఈసారి వస్తే ఎలా వస్తానన్నాడు ఆయన, కొరడా పట్టుకొని వస్తానన్నాడు. కొరడా పట్టుకొని అయ్యా ఈసారి వచ్చేటప్పుడు నేను ప్రేమతోని, ఆప్యాయతతోని, సాత్వికతతోని రాను, చాలా రౌద్రం కలిగి వస్తారని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, చూడండి సర్వాధికారము ఆయన చేతుల్లో ఉంది కనుక నిన్ను విమోచించడానికి తనను తాను క్రైదనముగా అమ్మేసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, మరి విమోచన క్రైదనము అదేదో క్షయమైపోయేది, కరిగిపోయేది, మనకిచ్చినటువంటి చక్కటి అవకాశము అలా పాడైపోయేది కాదు. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 1 పేతురు రాసినటువంటి పత్రిక
1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత నీవు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగురా. ఇక మీదట మరలా విమోచించబడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు గారు. విమోచించబడిన నీవు, నేను సకల దుర్నీతిలో బంధించబడిన వాడును, నేను సకల దుర్నీతిలో నేను మరి పాతుకుపోయినట్టు నా జీవితాన్ని ఆయన విమోచించడానికి వచ్చాడు. ఎందుకు క్రీస్తు తనను తాను అర్పణగా మారాడనంటే, ఎందుకు అంటే యేసు ప్రభువు క్రీస్తు అర్పణగా మారడానికి గల కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే మనల్ని విమోచించడానికి. అయ్యా మరి మనల్ని ఎందుకు అలా విడిపించవలసి వచ్చింది, ఎందుకు విమోచించవలసి వచ్చింది అని అంటే, నిన్ను తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు కనుక, నీలో తన జీవాత్మను ఊదాడు కనుక ఆయన మరి క్షయమైపోయినటువంటి వస్తువులతో నిన్ను చూడట్లేదు, కానీ అమూల్యమైనటువంటి మరి ఆశీర్వాదకరమైనటువంటి తన రక్తము ద్వారా నన్ను విడిపించాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనములు చదివితే భక్తులైనటువంటి ఇర్మియా గారి ద్వారా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాను. అమ్మా, తమ హృదయము మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశము ఎందుకు ఇన్ని అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, పులులు చూసి నక్క ఒక్కలేసుకుని అంటారు చూడండి. చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రార్థన చేయలేదు కదండి, వాళ్ళు భక్తి చేయలేదు కదండి, మా అమ్మ ఎలాగుండి తెలుసండి, మా తాత ఎలాగుండి కూడా తెలుసండి, ఇక మా మేనత్త ఎలాగుందో తెలుసండి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మా ఇంట్లో వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు, మనం కూడా వెళ్ళిపోదామా? ఇక్కడ ఏం చెబుతున్నారు ఆయన? ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా మాట్లాడతారు. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశం అంటే మట్టి కాదు, మనుషులే. అంటే ఏది పాడైపోతూ ఉంది? ప్రతి ఇంటిలో అనార్థాలే, ప్రతి ఇంటిలో అవస్థలే, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాలు వెలబుచ్చినప్పుడు ఏమంటామంటే, ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నాకే వచ్చేస్తుంది అని అంటారు. నీకెందుకు వచ్చేస్తుంది? ఎవరినో ఫాలో అవుతున్నావు. ఎవరు వాళ్ళు? జీవితాన్ని కట్టేవారా? జీవితాన్ని నిలబెట్టేవారా? లోకానుసారమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు సకల దుర్నీతి నుంచి నిన్ను విడిపించి ఆయన అమూల్యమైన శ్రేష్టమైన రక్తము ద్వారా కడిగి నీకు అవకాశం ఇచ్చారనంటే, నీకు ఇష్టానుసారంగా భక్తి చేయడానికి కాదు, నీకు నచ్చినటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి కాదు. ఎవరినో చూసి భక్తి చేస్తే ఆ భక్తి ఎన్ని రోజులు ఉంటుంది? మనం ముందాలు ఉన్నప్పుడు యాక్ట్ చేస్తాం, స్వాతంత్రం ప్రభు. వాళ్ళు ఎలా సైడ్ అయిపోగానే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి స్వాతంత్రం లేదు, ఏం లేదు. కానీ ఈరోజు సినిమా, ఆ రోజు ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో డైలాగ్లా చెప్పారు తెలుసా? ఎలా చెప్పారు? ధనవంతుడు అది ఊసులాడుతున్నాడు, అక్కడికి కిందకి వెళ్ళి చెప్పేస్తాను సువార్త అంటే, అబ్బాయి అక్కడ ఉన్నాడు చెప్పడానికి సువార్త, నువ్వు అక్కడ కూర్చోరు అబ్బాయి అంటే. ఏ సమయంలో ఎలా జీవించాలో, ఏ సమయంలో ఎలాంటి భక్తిని ఆచరించాలో నేర్చుకోలేనటువంటి క్రమము తప్పినటువంటి జీవితాలు. అంటే సకల దుర్నీతి నుంచి నేను విడిపించిన తర్వాత, మీకు తెలుసా ఈ లోకంలో సకల దుర్నీతికి ఎగ్జాంపుల్ ఏంటంటే పంది. ఏమండి? ఏంటి? పందిని తీసుకొచ్చి చక్కగా మినరల్ వాటర్తో స్నానం చేయించి మంచి టైల్స్తో వేసినటువంటి ఇంట్లో బెడ్రూమ్లోని ఏసీ ఆన్ చేసి ఆ బెడ్రూమ్లో పెట్టామనుకోండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతుందంట. ఎందుకని? ఆ ఏసీ దానికి నచ్చదు, ఆ బల్బులు నచ్చవు, ఆ టైల్స్ నచ్చవు, ఆ రూమ్ నచ్చదు. ఎందుకో తెలుసా? అటు ఇటు తిరిగి ఎక్కడ మంచి స్మెల్ వస్తుందో మెల్లిగా తప్పించుకొని వెళ్ళిపోయి, ఎక్కడ మనశ్శాంతి ఉండదు దానికి, మెల్లిగా వెళ్ళిపోయి బాగా మురిగిపోయినటువంటి పురుగులు పట్టేసినటువంటి వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి ఆ కుళ్ళి పోతుంటారు చూడండి. అక్కడికి వెళ్ళనుకుంటుందట, అమ్మయ్య ఎంతకు మించిన స్వర్గం మరొకటి. ఇదే దుర్నీతి అంటే. ఇలాంటి సౌభాగ్యకరమైనటువంటి జీవితము దేవుడు తన ప్రాణమును త్యాగం చేసి, అయ్యా ఆ దుర్నీతి అనేటువంటి కంపులో నుంచి తీసుకొని వచ్చి శ్రేష్టకరమైనటువంటి మందిరంలో కూర్చోబెట్టినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఈ దుర్నీతే కావాలి నాకు. దేవుని మందిరము, పరిశుద్ధత, విమోచన నా జీవితానికి సరిపోదండి. నేనెవరిని నాకు తెలియదు. ఏమండి?
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, ఇక్కడ మరొక వాక్య భాగాలు యెహెజ్కేలు రాసిన గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు అరణ్యములో ఉండగా వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చారు, మీరు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజింపి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. ఇక్కడ వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఎలాగ సెలవిచ్చారు, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. ఏం పరచుకోకూడదట? ఎందుకు నేను విమోచించారు అని అంటే, పంది బురదలోకి వెళ్ళినట్లుగా మరలా వాళ్ళు చూశారు కదా. ఇక్కడ ఆయన అది చెప్తుంది, మీ తండ్రులను ఆచరించొద్దు, మీ ఇరుగు పొరుగు వారిని చూడొద్దు. వాడెల్లు లోకంలో పడిపోతే వారిని చూసి మనం అపవిత్రులు కావాలి. ఆయన అంటాడు, మీరు వారిని చూసి భక్తి చేయొద్దు. ఎవరిని చూడాలి? మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు సకల దుర్నీతి నుంచి విడిపించగలిగింది ఎవరు అని అంటే, ఏ గ్రంథంలో చూసినా వారు ఒప్పుకోరంతే, ఒప్పుకోరు. కానీ వాస్తవం ఏంటంటే, ఈ రోజుకి ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనటువంటి పేరు బైబిల్ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని లిఖితమైందని. అంటే కొన్ని సంఘాలు ఉన్నాయి, రోడ్లకి నానా అడవడి చేసేస్తారు ఏదైనా చిన్న రిమార్క్ వస్తే. అలాంటి పరిశుద్ధ గ్రంథం అని పేరు ఎందుకు పెట్టారండి? ఆ బుక్లో లేదా ఆ పుస్తకంలో అంత నీతే ఉంది, యథార్థతే ఉంది. ఈరోజు ప్రపంచము కోడే కూస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిశుద్ధుడు, యథార్థపరుడని, అందుకని ఈ గ్రంథానికి ఆ పేరు పెట్టారు. ఆ పరిశుద్ధతను విడిచి అపవిత్రులుగా లోకానుసారమైనటువంటి రీతిలో మనం వెళుతున్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మనము నిలవలసినటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. దుర్నీతి నుంచి విడిపించాడు, విమోచించాడు. ఎందుకు విమోచించాడు అంటే మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదివితే, అమ్మా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా అనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను మోసపోయిన యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేన్ని తృణీకరించడం ద్వారా దుర్నీతిలో పడుతున్నాడంటే వాక్యాన్ని తృణీకరించడం. ఆయన ఏమనట్లేదు, సింపుల్గా ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటున్న మాట ఏమంటారంటే, యాలి అనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయేది. ఒకటి ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. బైబిల్ అంటే బైబిల్ అది ఒక పుస్తకం అండి, ఒక నవల, లేదంటే ఏదో క్యాజువల్గా చదివేటువంటి పుస్తకంలాగే తీసుకుంటాం. బైబిల్ గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా భయభక్తులు కలిగి, మీకు తెలుసా ఈనాటికి ముస్లిం సహోదరులు ఖురాన్ పట్టుకోవడానికి అవకాశాలు లేవు. ఖురాను అక్కడికి మసీదులోకి వెళ్ళి చదవాలంటే మరి ఏమంటారు తెలుసా, ముందు వారిని బయటికి పంపించేస్తారట. ఆ ఖురాన్ చదవడానికి అంటే స్త్రీలకు రకరకాల పరిస్థితులు ఉంటాయి కనుక మీరు ఖురాన్ పట్టుకోవడానికి వీలు లేదు. చాలా కట్టుదిట్టమైనటువంటి భక్తి చేస్తారు వాళ్ళు. ఎందుకు అంత కట్టుదిట్టంగా ఉంటారంటే, ఈరోజు మనం చూడండి బైబిల్ ఎక్కడ పెడతాం ఒక్కొక్కసారి స్తుతి ఆరాధనకు లేచినప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మన బైబిల్ కాల్ దగ్గర ఉంటుంది, మనం నిలబడి తెగ సుతారం చేసేస్తుంటాం. కొన్నిసార్లు కొంచెం మనసు అంతా చాలా బాధ అనిపిస్తుంటాం. ఎందుకని మన కాళ్ళ దగ్గర ఏముంది? ఒక ఆయన అడిగితే అన్నాడు, యేసుబాబు అంటే దావీదు భక్తుడు ఏం చెప్పాడండి, వాక్యము నీ పాదాలకి దీపము అన్నాడు కదా, నీ మార్గం అంటే వాక్యం నా పాదాలకు దీపం కనుక వాక్యం ఎక్కడ ఉండాలా? పాదాల దగ్గర ఉండాలా? ఆయన కదా నీ జీవితాన్ని నిలబెట్టింది అని అంటే నేను అంటాను, వాక్యమైనటువంటి దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు కనుక ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తూ ఉన్నారు అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు? తృణీకరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కదా, అక్కడ మనం చదివితే ఆయన విధులను గైకొనట్లేదట.
గై కొనట్లేదట. అదే మీ పిల్లలకి మీరు చెప్పారనుకోండి, రేపటి నుంచి ఇన్ టైంలో నువ్వు రాకపోతే, నాకు తెలుసు మీ స్కూల్ ఎన్ని గంటలకు కుదురుతారో, నాకు తెలుసు మీ కాలేజ్ ఎన్ని గంటలకు కుదురుతారో, నాకు తెలుసు మీరు అక్కడి నుంచి ఎన్ని గంటలకు వస్తారో, మరి ఎందుకు అంత లేట్ అవుతున్నావు అంటే గేట్ పడిపోయింది అన్నాం అనుకోండి. అరే ఆ టైంలో గేట్ ఎప్పుడు పడుతుందో నాకు తెలుసు, ఆ టైంలో ఏ ట్రైన్లు వస్తాయో, ఏమిటి ట్రైన్లు అనేవి టైమింగ్స్ ఉన్నాయి, ఏ రోజు ఏ ట్రైన్ వస్తుందో తెలుసు. అందులో టైం టేబుల్ రాత్రికి రాత్రి మార్చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ అడ్డంగా 10 ట్రైన్లు వేసేలేదు కదా, అదొక టైం టేబుల్ ఉంది. ఒకవేళ టైం టేబుల్ మారితే రైల్వే శాఖ అంతా అల్లకల్లోలం అయిపోద్ది, ఒకదానికొకటి తీసుకుంటాయి. ఆ టైం ఏది వస్తుందో తెలుసు కాబట్టి నువ్వు ఎందుకు అని అన్నారనుకోండి, ఎందుకు ఒకసారి 2 సార్లు వస్తారు, 3 సార్లు ఏం చేస్తారు, నా మాట అంటే నీకు లెక్కలేదు కాబట్టి నీ మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు దేవుడు ఆయన అంటాడు, ఆయన విధులను ఏం చేయడం లేదట, అనుసరించట్లేదు, పట్టించుకోవట్లేదట. వాక్యం అంటే చులకన, వాక్యం అంటే చాలా తేలిక, వాక్యం అంటే ఏముందలే అనేటువంటి నిర్లక్ష్యము. ఇక్కడ ఆమోసు భక్తుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యోధ 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను కైకొనకపోయిరి, అందును బట్టి ఆయన శిక్షిస్తాడట. ఓకే, మొట్టమొదటి పాయింట్, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు అర్పణగా మారారనంటే, మొట్టమొదటి ఏంటంటే మనలను విమోచించడానికి ఆయన అర్పణగా మారారు. రెండవది, సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. ఎవరు సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారు? బైబిల్ గ్రంథంలో సత్క్రియలు చేసేవారు ఎవరనంటే, మనకి నిద్రలో లేపడిగిన వాక్య అనుభవం కలిగిన వారు, వాక్యానుసారంగా లోతుల్లోకి వెళ్ళినటువంటి బిడ్డలు మనం అడిగామనుకోండి, ఎవరైనా ఒక 2-3 పేర్లు చెప్పండి అంటే కళ్ళు మూసుకొని అలా నిద్రలో లేపడిగిన కొన్ని పేర్లు చెప్తారు. ఏమండి, హేబేలు దేవుని దృష్టికి మంచి సత్క్రియ చేశాడు, అంటే సత్క్రియ అంటే మంచి క్రియలు చేశాడు, దేవుని మనసును దోచుకున్నాడండి అంటారు. మరి ఇంకెవరు చేశారు? నోవాహు చేశాడు కాబట్టి ఆ తరమంతట్లో దేవుడు నోవాహు నువ్వు నీతిమంతుడిగా ఎంచబడ్డావు అన్నాడు. ఆ తర్వాత ఇంకెవరు చేశారు మంచి క్రియలు అని అంటే, అలా తీసుకొని వచ్చినప్పుడు చాలామంది, అంటే వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథం. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి ఒక స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆ అతను పగలు కూడా పాదాలు కడిగిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, బుద్ధిగా లేదా, నువ్వు పాపాత్మురాలు కదా అని అంటే, అవునే నేను పాపాత్మురాలు. యేసుప్రభు అన్నాడు, ఆమె సత్క్రియ చేస్తూ ఉంది, నన్ను సన్మానిస్తూ ఉంది, మంచిది ఆవిడ చేసేటువంటి పని, తన పాపములను ఒప్పుకొని మంచి క్రియలు చేస్తూ ఉంది. ఈరోజు దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది అని అంటే, మంచి క్రియలు చేసే వారి మీద ఉంది. మంచి క్రియలు అంటే ఏంటి? పుణ్యక్షేత్రాలు జరగడమా, లేదంటే దాన ధర్మాలు చేయడమా, లేదంటే ఇంకేం చేయడం? మంచి క్రియలు అంటే ఏంటి అసలు అని ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ ఒక 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవాలంటే. ఏమంటే అనసంతర్పణ పెట్టేసి 100 చీరలు పనిచేసి ఆ తర్వాత ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీర్థాలు చేసి అవి చేసి వీళ్ళు కాదు సత్ప్రవర్తన అంటే. దేవుడు మంచి క్రియలు ఏంటి అని అంటే, మంచి క్రియ అనగా నీ ఆత్మను తీసుకుని వచ్చి యేసు ప్రభువారు శిలువ మీద పలికిన చివరి మాట ఎందుకు ఆయన అది కూడా పూర్తి చేయవలసి వచ్చిందంటే, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు ఆయన ఏ కోశాన్ని కూడా తన మీద తన నింద పడడానికి ఒప్పుకోలేదు. ఆయన అంటాడు కదా తండ్రి నా ఆత్మను నీ చేతికి మంచి ప్రవర్తన కలిగిన వారు అంటే బాధ్యత కలిగిన వారు అని పెట్టొచ్చు. మరో పేరు చెప్పాలంటే బాధ్యత కలిగిన వారి కొరకు ఆయన తన అర్పణగా మారాడు. ఎవరు బాధ్యత కలిగిన వారు? యేసు ప్రభు బాధ్యత కలిగి ఉన్నాడు, యోహాను బాధ్యత కలిగి ఉన్నాడు. యోహాను గారు మరణము సమీపించింది, ఆయన చనిపోతాడు, హతసాక్షి అవుతాడని తెలిసినప్పుడు తన శిష్యుల్ని పిలిచి అన్నాడు, అబ్బాయి ఇంతవరకు మీరు నాతో ఉన్నారు కానీ ఇదిగో నా వెనక వచ్చాడు చూడండి, 6 నెలల తర్వాత పుట్టాడు, నాకు ఆయనకు 6 నెలలే తేడా. ఇప్పుడు మీరు అనుసరించవలసింది ఎవరినో తెలుసా? నన్ను కాదు, ఆయన. నేను ఆయన చెప్పులు వారిని విప్పడానికి కూడా అర్హుడు. ఇది సత్ప్రవర్తన అంటే. సత్ప్రవర్తన అంటే ఆడంత ఆడు బతికెంత అనేవాడు కాదు. నా రేంజ్ ఏంటో తెలుసా? ఈ రేంజ్లు మాట్లాడుకునేవాడు క్రైస్తవుడు కాదు.
యోహాను గారు ఆయన రోషము కలిగినటువంటి దైవజనుడిగా ఉన్నాడు. యేసు ప్రభువు వస్తూ ఉంటే ఆయన అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. ఆయన నా వెనకొచ్చినప్పటికి నేను ఆయన చెప్పులకి ఆ వారును కూడా విప్పడానికి నేను అర్హుడిని కాను. సత్ప్రవర్తన కలిగిన వారి మాటలు ఎలా ఉంటాయంటే తనను తాను తగ్గించుకుంటూ తన పొరుగు వాడిని ఏం చేస్తారంటే హెచ్చిస్తారు. అయ్యా నిజంగా దేవుడు మీకు చాలా తలాంతులు ఇచ్చాడు, అయ్యా దేవుడు నిజంగా మిమ్మల్ని ఆశీర్వదించాడు. అమ్మ మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మాకు నిజంగా మా హృదయాలు కదిలించబడుతున్నాయి, మీరు పాట పాడుతూ ఉంటే మా హృదయాలు కదిలించబడుతూ ఉన్నాయి. ఏమంటారు తెలుసా అంటే ఇది సత్ప్రవర్తన కలిగిన వారు. ఏం పాడవలే పాట, నువ్వు పాట అది కూడా పాటైనా అదే నాకు ఇస్తే మౌత్ నేలకేసి ఏం చేస్తాడు, నేలకేసుకుంటాడు. అంటే సత్ప్రవర్తన కలిగిన వారు మాటలు ఎలా ఉంటాయి? సత్పురుషులను ఎందుకంటారు? యేసుప్రభు వారి దగ్గరికి ఒక ప్రబుద్ధుడు పరిగెత్తుకు వచ్చి అన్నాడు, సత్పురుషుడా అంటే నేను సత్పురుషుడని నీకు ఎలా తెలుసు? ఊహించుకున్నా. సరే సత్పురుషుడు అన్నావు కదా, నువ్వు కూడా సత్పురుషుడిగా మారాలా అంటే సరే చెప్పండి ఏం చేయమంటారు? మరి ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ చేస్తున్నావు అంటే, ఓ చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తానన్నాను. అన్నీ చేస్తున్నావు కరెక్టే, నీకు ఒకటి కొద్దిగా ఉంది కదంటే అది మాత్రం అడగదు, అది ఒక్కటే అడుగుతుంది, మిగతా అన్నీ అడగండి, ఏం కావాలని చేస్తాను కానీ అది ఒక్కటి మాత్రమే. ఇది సత్ప్రవర్తన. విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, అన్ని విషయాల్లో ముందుంటాం, ఆత్మీయానుసారమైన స్థితిలో తప్ప. అన్ని విషయాల్లో ముందుంటాం, ఆధ్యాత్మికంగా ఎదగడంలో తప్ప. అన్ని విషయాల్లో నన్ను మించిన వారు లేరంటాం, కానీ ఆత్మ విషయంలో దిగజారిపోయిన వాడు ఎన్ని చేసినా వ్యర్థమే. సత్ప్రవర్తన అంటే అలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. చూడండి ఇక్కడ మాట చదివితే వచ్చిన చదవడం 19 వచ్చిన వరకు సార్ చివరి వచ్చిన కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించాలా. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం మన ఆత్మను తీసుకెళ్ళి పాతాళంలో పాతి పెట్టడానికి కాదు, మన ఆత్మను తీసుకెళ్ళి నిత్య నరకాగ్నిలో పడేయడానికి కాదు, మన ఆత్మను తీసుకెళ్ళి అపవాదిగడ చేతుల్లో పెట్టడానికి కాదు. ఎవరిని మరింగదు అంటే రారబావు నేను ఒక్కడే తేరగా ఉన్నాను ఇదిగో నీకు అని చెప్పేసి ఇవ్వడానికి కాదు. నీ ఆత్మ ఎవరికి అప్పగించడానికి? సర్వ సృష్టికర్త, సత్ప్రవర్తన కలిగినటువంటి దేవుడు, నమ్మకస్తుడైనటువంటి ప్రభువు నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు కనుక, అంటే సత్ప్రవర్తన కలిగిన ప్రజల కొరకు ఆయన అర్పణగా మారిపోయాడు కనుక ఈరోజు నీ ఆత్మను తీసుకుని వెళ్ళి భక్తుడిని దావీదు అంటాడు, అయ్యా నా ఆత్మను నీ సన్నిధి నుంచి తప్పు చేశాను కరెక్టే, కానీ నా ఆత్మను తీసేకయ్యా, ఇది నీకు చెందవలసిన ఆత్మ. ఒకవేళ నేను చనిపోతే మన్ను నిన్ను స్తుతించాను, ఈ ఆత్మ ఉంటేనే కదా నిన్ను స్తుతిస్తాను. ఈరోజు ఎంతమంది అలాంటి ఆత్మీయానుసరమైన జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు? అలాంటి రోషం కలిగిన బిడ్డలుగా అయ్యా నీవు అర్పణగా మారడానికి రెండవ కారణం ఏంటంటే సత్ప్రవర్తన కలిగిన బిడ్డల కొరకు దేవుడు తను అర్పణగా మారిపోయేట. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం చెప్తాను. మీ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చారు, వచ్చి అయ్యా నాకు అర్జెంట్గా ఒక 10,000 కావాలి ప్లీజ్ మీరు కొంచెం రికమెండ్ చేయరా అన్నారు. అంటే లేదండి నేను అలా చేయలేనండి, ప్లీజ్ అండి చాలా అవసరం, పాపకు ఫీజు కట్టాలన్నారు. సరే పదండి అన్నారు. వచ్చారు, వేరే బ్రదర్ దగ్గర మాట్లాడుతున్నారు, అయ్యా మనోడు పర్లేదు కట్టేస్తాడు శాలరీ వస్తుంది, చూడండి పర్లేదు మనోడు మంచోడే అన్నారు. అంటే లేదు సార్ అలా ఇవ్వడానికి అవ్వదు అన్నారు. లేదు సార్ నా ముఖం చూసేవాడి, ఎవరి ముఖం చూసి? నా ముఖం చూసేవాడంటే ఇతని మీద ఏమి లేదు, నమ్మకము లేదు. ఇప్పుడు తనన్నాడు నన్ను చూసి ఇవ్వండి, నేనున్నాను కదా. తను ఇవ్వకపోయినా ఈరోజు నీలో ఏం వెతుకుతున్నాడు అని అంటే నమ్మకత్వాన్ని వెతుకుతూ ఉన్నాడు. సత్ప్రవర్తన కలిగిన బిడ్డలు ఎక్కడున్నారు అని అంటే ఇర్మియా గ్రంథంలో కానీ, హెస్కేల్ గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ దైవజనుడు ఆయా సందర్భాలు అంటాడు, బండ సందులలో నిలబడి అంటే పురాతనమైన మార్గంలో నిలబడి ఆయన వెతుకుతున్నాడట. ఇదిగో దేవుని మార్గంలో నడవడానికి ఒక్కడైనా కలడేమో అని. హల్లెలూయా. అలాంటి సత్ప్రవర్తన గల సత్ప్రవర్తన అంటే స్తోత్రం స్తోత్రం మాత్రం ప్రభా నీకు వందనాలు ప్రభా, నేను విశ్వాస ప్రభా, కొన్ని రోజుల తర్వాత పిశాసుల ప్రభా, వీళ్ళు దేవుడికి అవసరం లేదు అని అంటాడు. చూడండి ఇక్కడ మనం చదివితే ఇక్కడ చూడండి ఒక్క మాట మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మన జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఏ సత్క్రియ అయితే ప్రారంభించావో ప్రారంభములో భక్తి ప్రారంభములో
ప్రార్థన జీవితం యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభంలో ఏ సత్క్రియ అయితే ప్రారంభించావో ఆ సత్క్రియను మధ్యలోకి వచ్చిన తర్వాత విడిచిపెట్టకూడదు. ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు అంటారు, మీరు ఏ సత్క్రియ అయితే ప్రారంభించారో మొదట మీకు ఉండినటువంటి ఆ సత్క్రియ సత్ప్రవర్తన ఎప్పటికి కూడా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను బట్టి ఆనందించడానికి అవకాశం ఉందని దేవుడు సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎందుకు అర్పణగా మారారు అని అంటే మనల్ని సకల దుర్నీతి నుంచి విమోచించడానికి. రెండవది సత్క్రియలు కలిగిన వారి కొరకు ఆయన తను అంటే వచ్చాడు. అయ్యా నేను మధ్యవర్తిని, వారి భక్తి నాకు నచ్చింది, వారు ఈ రోజు కాకపోతే రేపైనా నా సన్నిధిలో నా నామమును గణపరిచేవారు అంటే అడపదడప పడిపోతున్న దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో నీతిమంతుడు పడిపోయిన మరలా లేస్తాడు కనుక ఇప్పుడు అలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రజల కొరకు ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నేను వారి కొరకు అర్పణగా మారిపోయాను. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకోవడానికి అర్పణగా మారిపోయేట. మనల్ని ఎందుకు పవిత్రులుగా చేయాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో చదివితే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము, అమ్మా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని ఆలోచన. ఇక్కడ చూడండి మాట మనం చదివితే ఎందుకు ఆయన తనను తాను అర్పణగా చేయబడ్డాడు అంటే మూడవది పవిత్రుడిగా ఉండాలట. పవిత్రుడిగా ఉన్నప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం చదివితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదివితే నీవు పవిత్రుడివై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడట. నోహుతో దేవుడు అంటాడు, ఈ తరమంతటిలో అంటే నీతిమంతుడు అని స్టాంప్ ఎందుకు వేయగలిగాడు అని అంటే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు నిశ్చయముగా ఆయన నోవాహు మీద శ్రద్ధ నిలిపాడు. ఆ తర్వాత నీతిమంతుడిగా అబ్రహామును దేవుడు చూశాడు. నీతిని బట్టి విశ్వాసమును బట్టి దేవుడు అంటే తన నీతిని బట్టి విశ్వాసవీరుడని స్టాంప్ వేశాడు. ఈరోజు నీతి అనేది మన జీవితంలో ఉండాలి, పవిత్రత అనేది మన జీవితంలో ఉన్నప్పుడు నీలో ఉండేటువంటి ఆ పవిత్ర జీవితాన్ని చూసినప్పుడు నీ అందు ఏం చేస్తాడట, కొంచెం మనసు పెడతాడు ఆయన. ఏమంటే మీకు తెలుసు మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంది. దాదాపు 800 సంవత్సరాలు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 400 సంవత్సరాల్లో నేను ఇదివరకు మీకు ఒకసారి తెలియజేసిన వీక్లీ ప్రేయర్లో శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేవారు కొన్ని గుంపులుగా తయారైపోయారు. ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకుని వారికి నచ్చినటువంటి బోధన విధానంలో ప్రజలను మభ్యపెడుతూ ఇదిగో మెస్సీ ఎలా వస్తాడు, అలా వస్తాడు, ఈ రీతిగా వస్తాడు, మనము ఖచ్చితంగా రోమా ప్రభుత్వం మీద మనం అధికారాన్ని చేజిక్కించుకుంటాం, ఆయన గుర్రమేకి వస్తాడు, అలా వస్తాడు, ఇలా వస్తాడని ప్రజల్లో నూరిపోసారు. ఈనాటికి ఆ విషభేదాలు ఉన్నాయి. అలా ఉండడం ద్వారా యేసు ప్రభువు వచ్చి పశువుల పాకలో జన్మించినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఆ వడ్రంగ వాళ్ళ కుమారుడా అన్నారే తప్ప అయ్యో ఈయనే మెస్సీ అని ఖచ్చితంగా 100కి 75% యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడో 20%, 25%, 15% యాక్సెప్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించలేదు. ఈ తప్పుడు విధానంలో వారిని అలా నడిపిస్తున్నప్పుడు వారి తప్పుడు మార్గంలో నడుస్తున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించడానికి లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయి, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. కన్యక అంటే ఏ పురుషుడిని ఎరగలేనటువంటి ఒక అమ్మాయి. ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు 400 సంవత్సరాలుగా. వారు చూసి 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 కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. అయితే చాలా మంది ఎదురు చూస్తుండొచ్చు, కానీ ఒక్క స్త్రీ ఉంది. ఎవరు ఆవిడ? ఆమె దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా, నువ్వు అపవిత్రాలివి, నువ్వేం ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు అన్నారా? ఏం లేదు. గాబ్రియల్ దూత వచ్చి దయాప్రాప్తురాలా, నీ శుభము, నీ భక్తి, నీ పవిత్రత, నీ యథార్థత. ఆమె అన్నది, అయ్యా నేనెలా గర్భవతిని కాగలను, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి. బైబిల్ గ్రంథంలో అనువాదక కొన్ని గ్రాంథిక గ్రంథం బైబిల్ ఏమన్నదంటే పవిత్రాత్మ రాయమని ఉంటారు. ఆమెలో ఉండే పవిత్రత అంటే దేవుడు ఎవరి మీద శ్రద్ధ నిలుపుతాడు అని అంటే
ఎవరు పడితే వాళ్ళ మీద శ్రద్ధ. మనం ఏమనుకుంటాం అంటే, మనం ఎవరు అనుకున్నారండి, యేసుప్రభు మన ఒక ఆయన అంటాడు, పీకలాగా తాగేస్తున్నాడు, పీకలాగా తాగేస్తుండే ఏమంటే యేసుబాబు అందరికీ దేవుడే కదండి, ఆయనేగా తయారు చేసాడు నన్ను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడంటే ఈ రోజంటే నా ప్రార్థన చేస్తే ఆకాశానికి దిగొచ్చేస్తున్నాను అన్నాడు. నేను అనుకున్నాను నీలాంటి వాళ్ళు ఉండబట్టికే సంఘాలు ఎలాగేడుస్తున్నాయి అనుకున్నాను. వాడు పవిత్రుడు అంటారు ఎవరైనా? అపవిత్రుడికి అంటే తీర్పు తీర్చడానికి మనము యోగ్యులము కాదు. నేనేమంటానంటే, దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకొని ఆయన నామాన్ని అవమానపరిచేటువంటి ముందు లిస్టులో ఉంటాడు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా. ఏమంటారు తెలుసా? యేసుబాబు నా మాట ఆలకిస్తాడు అంటారు. మరి ఇలాంటి వాడు మాట ఆలకిస్తే నేను అంటాను, దైవజనుడిని ఏలీ మాట ఎందుకు ఆలకించలేదు? ప్రవక్త అయినటువంటి ఏలీని ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు? ఏమంటే పాప ఆ గొర్రెలు మేకలు తీసుకొచ్చినటువంటి సౌలుతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు? చిన్న చిన్న మిస్టేక్సే కదా. లోకానుసారమైన జీవితాన్ని గడిపి 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 మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత ఆ తగులు మిగులు ఉండిపోయిన జీవితాల్లో ఆ కాటి కాలు చాపుకునే టైంలో మందిరానికి వచ్చి యేసుబాబు నన్ను రక్షించంటే యేసుబాబు ఎక్కడున్నాడని రక్షిస్తాడు? నిన్ను ఆల్రెడీ దుర్నీతిలో నుంచి విడిపించాడు. నీ కొరకు ఆయన కల్వరి శిలువలో తను తాను అర్పణగా పెట్టుకున్నాడు. రెండవది, నీ నుంచి సత్క్రియలు ఆశిస్తూ ఉన్నాడు. ఆ సత్క్రియలకు బదులు ఇంకేవో క్రియలు చేసి ఇప్పుడు వచ్చి అంటాడు, ఇదిగో యేసుబాబు వచ్చి నన్ను కాపాడతాడు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసేయండి, మీరు ప్రార్థన చేసేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తానే ఉంటాడు. ఏ పాస్టర్ గారు ఏంటో ఆయన ప్రార్థన దేవుడు ఆలకించలేదని అంటే ఇప్పుడు పాప ఎవరండి? పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రార్థన ఎవరు ఆలకించలేదు? దేవుడు ఆలకించలేదు. మీరు మా అలాంటి ప్రార్థన ఆలకించకపోతే పర్లేదు, కానీ పాస్టర్ గారు మీ ప్రార్థన కూడా ఆలకించలేదంటే ఇప్పుడు అయ్యగారు అంటాడు, ఇప్పుడు నువ్వు కూడా నా పార్ట్నర్గా అంటాడు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. పవిత్రత అనేటువంటి విషయాలు ఒక నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని మంచం మీద నుంచి మోసుకొని వచ్చి పెంకిలో నోడబెరికి ఇంట్లోంచి దించారు. యేసుప్రభు దించగానే యేసుప్రభు అన్నారు, పనికి మాట్లాడారా, ఎందుకు తీసుకొచ్చారు, పొండి బయటకు అన్నాడా? మీ విశ్వాసము అంటే వచ్చే వ్యక్తుల యొక్క విశ్వాసము, వారిలో పవిత్ర జీవితము, వారిలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి ఆ బలహీనుడైనటువంటి ఆ రోగైనటువంటి వ్యక్తిని చూసి, అయ్యా మీ ప్రార్థన జీవితం, మీ పవిత్ర జీవితాన్ని బట్టి ఆయన స్వస్థపరిచినట్లు చూడగలుగుతాం. ఈరోజు మనం చేసే పనులన్నీ చేస్తానంటాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే, మూడో విషయం ఏం తెలియజేశాను? మనలను పవిత్రపరిచి తన సొత్తుగా మార్చుకున్నాడట. పవిత్రత లేకుండా తన సొత్తుగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. చూడండి ఇక్కడ వాక్య భాగాన్ని చదివించి ముందుకు వెళ్ళాలి. చూడండి, ప్రత్యేకించి ఒకటి సకల దుర్నీతి తొలగించి విమోచించడానికి వచ్చాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే సక్రియలు కలిగినటువంటి ప్రజల కొరకు తను అర్పించుకున్నాడు. మూడవది తన సొత్తైనటువంటి ప్రజలకు మనల్ని చేసుకోవడానికి ఏం చేశాడంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా మార్చి, ఈ మూడు విషయాలు ఎందుకు తనను తాను యేసుప్రభువు ఎందుకు అర్పణగా మారాడంటే, మళ్ళా ఒకటి సకల దుర్నీతిని విమోచించడానికి అర్పణగా మారాడు. రెండవది సక్రియలు చేసేటువంటి ప్రజల కొరకు తనను తాను అర్పణగా చేసుకున్నాడు. మూడవది పవిత్రులుగా చేసి తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన అర్పణగా మారాడు. క్రీస్తు అర్పణగా మారడానికి గల కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీరు అర్పణగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే నా మట్టుకైతే ప్రభా, ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన ఈ విషయాలు బట్టి మీకు వందనాలు. నాయనా, సకల దుర్నీతిలో నేను పాతుకుపోయినప్పుడు, పాపములో అపరాధంలో నేను చచ్చిన వాడిగా ఉన్నప్పుడు, అయ్యా ఎదుగుతండి మీరు నన్ను విమోచించారు. నా యందు సత్క్రియలు మీరు ఆశిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా, సత్క్రియలు చేసిన వారి కొరకు మిమ్మల్ని మీరు అర్పణగా మార్చుకున్నారు. దేవా ఎదుగుతండి పవిత్రులుగా చేసి నీకు సొత్తైనటువంటి ప్రజలుగా మార్చుకోవడానికి మీరు అర్పణగా మారారు. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి, కృపాశక్తి సంపూర్ణ, మహోన్నతుడ, జీవాధిపతి నేసయ్య మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఎదుగుతండి విన్న మా మాటలు మా జీవితంలో భద్రపరచండి, కృప చూపించండి. అయ్యా ఎదుగుతండి మందిరావరణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రభావం దీవించండి. పేరు పేరుని ఆశీర్వదించండి. చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు అయ్యా ప్రతి ఒక్కరికి రావాల్సిన ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి. మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి.